నిజామాబాద్లోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాధవనగర్ రైల్వే బ్రిడ్జ్ ఆర్ఓబి పనులపై మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్తూ టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండబెట్టడానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రజలకు వివరిస్తామని అన్నారు. మునుగోడులో స్వల్ప తేడాతో ఓడిపోయామని, నైతికంగా అది తామే గెలిచామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గంగారెడ్డి, బస్వ లక్ష్మీనరసయ్య, ధన్పాల్, సూర్యనారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఎదుగుతుంటే కొద్దిగా టీఆర్ఎస్ ప్రభుత్వం భయంలో పడుతుంది. తరుగు తగ్గించినట్టున్నారు. 8 కిలోలు 10 కిలోల నుంచి అంత పెద్ద కంప్లైంట్ వస్తలేవు. యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు చేసింది ఎంత అంటే ఇప్పటికి 10% కూడా చేయలేదు. వీళ్ళు ఓవరాల్గా 8 లక్షల మెట్రిక్ టన్నులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎక్స్పెక్టేషన్ ఉంటే ఇప్పటిదాకా 1,43,000 మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ అయింది 20,085 రైతుల దగ్గర నుంచి. కానీ వీళ్ళు పేమెంట్ ఇచ్చింది 485 మెట్రిక్ టన్నులకే. ఇంకా అంటే ఒక శాతం, సగం శాతం కూడా పేమెంట్ ఇవ్వలేదు. సరే, ఎనీవేస్ ఎక్కువ సమయం తీసుకోకుండా, తరుగు ఎక్కువ తీసుకోకుండా, రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా త్వరన ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేయాలి. ఎటువంటి పనికిమాల రాజకీయాలు చేయకుండా పోయిన సంవత్సరం చేసినట్టు, పోయిన సీజన్లో చేసినట్టు ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా పొద్దున ఆర్మూర్ ప్రాంతంలో 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల రివ్యూ చేయడం జరిగింది. గోల్పేట్కు దారిలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జు ఈ నెలాఖరికి ఇనాగ్రేషన్కి సిద్ధంగా ఉంటుంది. ఈ 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు ఇంతకుముందు కూడా చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ ఫండింగే. టీఆర్ఎస్ ఫండింగ్ లేదు, బ్రిడ్జ్కు లేదు, అప్రోచ్ రోడ్లకు లేదు, దేనికి లేదు. టోటల్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ 100% ఇట్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్. గోవింద్పేట్ రెడీ బై దిస్ మంత్ ఎండ్. ఊరు మామిడిపల్లిలో శాంక్షన్ 4 సంవత్సరాల క్రితమైన 2 సార్లు డిజైన్లు మారి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడున్న R&B డిపార్ట్మెంట్ నుంచి ఆ డిజైన్ మార్చడంలో చాలా డిలే చేసి ఫైనల్గా మే 28, 2020